చదువుకుందాం త్వరగానే. నేను 1, 2 మాటలు మీకు నేను చెప్పి నేను ముగిస్తాను. దేవుడు బిడ్డలారా, ఆ 1, 2 మాటల్లోనే మీరందరూ బైబిల్ తీసినట్లయితే చక్కగా మీ బైబిల్ తెరిచి ఆ బైబిల్ వైపు మీరు చూసినప్పుడు ఆ బైబిల్లో ఉన్న విషయాలు మీకు తెలుస్తాయి బిడ్డలారా. మీరెవరు కూడా అటు ఇటు చూడొద్దు. చక్కగా మనం దేవుడి వాక్యం సమయంలోకి వచ్చాం. దేవుడి సన్నిధిలో మనం వచ్చాం. దేవుడి సన్నిధిలో ఉన్న మనకి ఆయన ప్రసన్నత, ఆయన చల్ల వాతావరణం, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదట వచనం రెండు కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి దేవుడు బిడ్డలారా, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము. అంటే మన ప్రాణము ఎవరిని సన్నిధించాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరిని గణపరచాలని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుందంటే, ప్రసాద్ కూర్చోనన్నా, ఇక్కడ దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం ప్రాణం అంట, ఈ ప్రాణం ఇచ్చిన వాడు ఆయన కదా, ఈ జీవాత్మను ఊదిన వాడు ఆయన కదా, ఈ జీవం ఇచ్చిన, ఈ ప్రాణం ఇచ్చిన ఈ ప్రాణం అంట మనం ఏం చేయాలంట, యెహోవాను సన్నిధించాలంట. హల్లెలూయా. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా, నా అంతరంగమా యెహోవాను ఏం చేయాలంటే మనము స్తుతించాలి. నా ప్రాణమా, నా అంతరంగమా పరిశుద్ధ నామమును మనం ఏం చేయాలంటే ఘనపరిచిన వారమై ఉన్నాము. చూడండి దేవుడు బిడ్డలారా, దేవుడు చాలామంది ఉన్నారు. చాలామంది అంటే భూమి మీద చాలామందిని సృష్టించాడు, చాలామంది ఉన్నారు. చూడండి, అలాగే మళ్ళీ ఎలాగైతే సృష్టించాడో పక్షులు కూడా ఆయన సృష్టించాడు. చూడండి, అవి ఏం చేస్తాయని తెలుసండి, ఉదయం లేచి అవి ఏం చేస్తాయి, కిచకిచకిచ్చేయమని అవి ఏం చేస్తాయంట, దేవుణ్ణి స్తుతిస్తాయంట, దేవుని ఘనపరుస్తాయంట, దేవుని ఆరాధిస్తాయంట. చూడండి, ఆ పక్షులు ఎలాగైతే మనకి ఆ స్తుతిస్తున్నాయని మనకు తెలియదు. అవి ఏంటి ఉదయం ఇలాగ అరుస్తున్నాయి, ఏంటి ఇలాగ ఉదయం గోల పెడుతున్నాయి అంటే కానీ అవి దేవుణ్ణి, ఆ పరిశుద్ధ నామాన్ని, ఆ యెహోవాని ఏం చేస్తాయి, నామాన్ని ఏం చేస్తాయంటే సన్నిధిస్తాయంట, అది ఘనపరుస్తాయంట. దేవుడు బిడ్డలారా, చూడండి, దేవుడు ఆయన పోలుకు చొప్పును నిన్ను నన్ను తయారు చేసుకొని, దేవుడు ఆయన పోలుకు చొప్పును సృష్టించి, దేవుడు ఆయన పోలుకు చొప్పును మనల్ని తయారు చేసి జీవాత్మను ఊదిన దేవుడు అంటున్నాడు. ఏమనంటే చూడండి, ఒక మనుషుల ద్వారా, ఒక మానవుల ద్వారా, ఒక మనుషుల ద్వారా ఆయన నామాన్ని గణపరుస్తుంటే ఆయన ఎంతగానో సంతోషిస్తాడంట. హల్లెలూయా. అందుకనే నా ప్రాణమా, నా అంతరంగమా యెహోవాను సన్నిధించుము. ఈ ప్రాణము ఎప్పుడు కూడా ఏం చేయాలంట, ఆ నామాన్ని ఉచ్చరించాలంట, ఆ నామాన్ని గణపరచాలంట, ఆ నామాన్ని కీర్తించాలంట, ఆ నామాన్ని అంట మనం గొప్ప చేయాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక ఆవిడ ఏం చేస్తుందంటే, ఒక ఆవిడ నన్ను ఒక ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది ఒక స్థలంలో. ఒక ఆవిడ ప్రార్థన చేసుకుంటుంటే ఆవిడకి అనిపిస్తుందంట, ఏమనంటే, ఇలాగ నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, ఈ రోజు నేను దేవుని స్తుతిస్తున్నాను, చాలామంది ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు, వారందరూ కూడా స్తుతించట్లేదు, గణపరచట్లేదు, ప్రభు నీ నామాన్ని గొప్ప చేయట్లేదు, నేను మాత్రమే ఇంతసేపు ప్రార్థన చేస్తున్నానని అనుకుంటుందంట. ఒకరోజు ఏమైందంటే తెలుసా, ఆవిడ ప్రార్థన చేసుకుందంట, పడుకుందంట. అప్పుడు దేవుడు స్వరం వినబడుతుందంట, నా కుమార్తె లే, టైం అవుతుంది, ప్రార్థన చేయ. ఆ రోజు ఏం చేసిందంట, ప్రార్థన చేసి పడుకుందంట. సమయం అయింది, మళ్ళా తర్వాత ఆయనకు ప్రభు అన్నాడంట, ఓ నా కుమార్తె లేవు, ప్రార్థన చేయ అన్నాడంట. ప్రభు ఈవిడ అనుకున్నదంట, ఇప్పుడే కదా నేను ప్రార్థన చేసి పడుకున్నాను అంటే, నా ప్రార్థన ఎప్పుడు నేను చేస్తున్నాను, ఎప్పుడు చేయాలో కూడా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. అంటే నేను ఒక
ఈ భూమి మీద ఉన్న నేను, ఒక ఎందుకు పనికిరాలేని నేను, ఏ అర్హత లేని నాకు, అంటే నా స్తుతి, నా గానము, నా ఆరాధన, నా మహిమ, నేను నా ప్రాణము అంతరంగమా యెహోవాను సన్నిధించమంటే ఆయన స్తుతికి పాత్రుడే ఉన్నాడు, స్తుతికి ఆరాధన అయ్యి ఉన్నాడు. ఆ స్తుతి ఆయన చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేర్చుకుంటున్నాడని ఈ బిడ్డ గ్రహించగలిగింది. కొంతమంది ఏమనుకుంటారంటే, ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే, నేను కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకుంటున్నాను, కళ్ళు తెరిచి పాటలు పాడుకుంటున్నాను, కళ్ళు తెరిచి నేను దేవుని స్తుతిస్తున్నాను, నా స్తుతి ఆలకిస్తాడా? నేను ప్రయాణం చేస్తున్నాను, నేను డ్యూటీలో ఉంటున్నాను, నా ప్రార్థన ఆయన, నా స్తుతి, నేను స్తుతించడం ఆయన ఆలకిస్తాడా? ఎక్కడున్నా మన ప్రాణముతో యెహోవాను మనం స్తుతించినప్పుడు ఖచ్చితంగా, అందుకే అంటున్నాడు ఏమనంటే మొదటి వచనంలో, నా ప్రాణమా నా అంతరంగమా యెహోవానే సన్నిధించము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా నా అంతరంగమా అంటే ఈ ప్రాణము, ఈ అంతరంగంతో మనం ఎక్కడ స్తుతించినా, ఎక్కడ ఆరాధించినా, చూడండి దావీదు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రాణముతో యెహోవాను స్తుతిస్తున్నాడు. అందుకనే కీర్తన గ్రంథం 103 కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, ఆయన దేవుడు నీ కాపరిగా ఆయన ఎంచుకుంటున్నాడు. యెహోవా నా కాపరి. ఎవరు నా కాపరి? ఎవరు నాకు కాపరిగా ఉన్నారు అంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే 103వ కీర్తనలో కూడా ఏమన్నాడంటే, చూడండి, నా ప్రాణమా యెహోవాని సన్నిధించము. ఈ ప్రాణముతో, చూడండి, ఈ ప్రాణంతో మనం ఎప్పుడు స్తుతించినా, ఈ ప్రాణముతో మనం ఎప్పుడు కనపరిచినా ఆ ప్రార్థన, ఆ స్తుతి ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇంకా కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి దేవుడు బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారము దేనిని కూడా ఇక్కడ మరవద్దు అంటున్నాడు. దేనిని కూడా మరవద్దు అంటున్నాడు. నేను చేసిన ఉపకారం నువ్వు దేనిని మరవకుము. చూడండి, ఒక క్రైస్తవులుగా చూడండి, ఆయన చేసిన ఉపకారము మనకి చాలా సంవత్సరాలు అయిపోతుంటాయి, చాలా దినాలు అయిపోతుంటాయి, చాలా సంవత్సరాలు అయిపోయినా సరే మనకి ఏమవుతుందంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, మనకి ఎవరు కనిపించినా మనం ఒక మాట చెప్తాం. ఏమనంటే, దేవుడు నాకు పలానా రోజున పలానా కార్యం చేశాడు, పలానా రోజున పలానా చేశాడు, నేను చనిపోయే స్థితిలోకి వెళ్ళిన నా ప్రాణాన్ని దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు దేనిని మరవకు. నేను చేసిన ఉపకారాన్ని నువ్వు దేని కూడా మరవద్దు అంటే, చూడండి, మరవకంటూ ఉండడం అంటే ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటే, నువ్వు మొదటి వచ్చులో ఏమనుందంటే, నా ప్రాణమా నువ్వు నా ప్రాణమా నా అంతరంగం యెహోవాని సన్నిధించుము. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, ఏమన్నంటే, నేను చేసిన ఉపకారాన్ని నువ్వు దేనిని మరవకము. హల్లెలూయా. చూడండి, నా ప్రాణంతో నువ్వు సన్నిధిస్తున్నావు, నా ప్రాణంతో నువ్వు ఏం చేస్తున్నావు అంటే స్తుతిస్తున్నావు. నీ ప్రాణం, నీకు ఇచ్చిన ప్రాణంతో నువ్వు ఆరాధిస్తున్నావు, గణపరుస్తున్నావు, సన్నిధిస్తున్నావు కదా. నేను చేసిన ఉపకారాన్ని నువ్వు దేనిని మరవకము. చూడండి, ఆయన స్తుతించడము, ఆయన గణపరచడము, ఆయన ఆరాధించడము, చూడండి, మనకు చేసిన మేలు ఒక సాక్ష్యం రూపంలో ఒక సాక్ష్యం చెప్పడం, అదంట నువ్వు దేనిని మరవకము. అందుకనే నీకు చేసిన ఉపకారాన్ని నువ్వు దేనిని మరవకు. నీకు చేసిన ఉపకారాన్ని దేన్ని పక్కన పెట్టుకు. నీకు చేసిన ఉపకారం, నీకు నేను తోడు ఉన్నా, నీకు నేను ఆశ్రయంగా ఉన్నాను, నీకు నేను ఉన్నాను కాబట్టి నువ్వు దేనిని మరవకము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు ఏమనంటే, నువ్వు దేనిని మర్చిపోకు. నువ్వు అందుకనే ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి నువ్వేం చేయాలంటే నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇంకా కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి, సమాధి దాకా వెళ్ళిన మన ప్రాణాన్ని ఏం చేసి ఉన్నాడంటే ఆయన విమోచించున్నాడు, అంటే కాపాడి ఉన్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళిన మన ప్రాణాన్ని
చూడండి, అంటే సమాధి దాకా అంటే ఒకవేళ మరణమే, ఒకవేళ మరణమే కాదండి, ఒక పాపములు అవ్వచ్చు ఏంటి, ఒక శాపములు అవ్వచ్చు. మనము మరణానికి దగ్గరగా మనం వెళ్ళిపోయిన మనల్ని ఇంకా పాపమే మనకు చరణమని, పాపమే మనకి, మన పాపంలో మునిగిపోయిన మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు దేనిని మరవకము. చూడండి, నీవు మరణ స్థాయిల వరకు వెళ్ళిన నీ ప్రాణాన్ని నేను బ్రతికించి ఉన్నాను, అందుకనే నా ప్రాణమా నన్ను సన్నిధించుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమానాంతరంగమా యెహోవాను సన్నిధించుము, గణపరచుము. నేను నీకు చేసిన ఉపకారాన్ని దేన్ని మరగము. మరణంచుల వరకు వెళ్ళిన నీ ప్రాణాన్ని బ్రతికించిన వాడిని నేను, కాపాడిన వాడిని నేను, నీకు తోడై ఉన్న వారిని నేను, కాబట్టి నువ్వు దేనిని మరవద్దు అని చెప్తున్నాడు. ప్రభు కొద్ది మాటలు ప్రభు దీవించిన గాక. మరి సమయం అయిపోతుంది కాబట్టి సమయం దేవజనులకు అర్థం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఇదిగోనైనా నువ్వు మాట్లాడుతున్నావు కీర్తన 3వ కీర్తనలో, ప్రభువా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమా ఇదిగోనైనా నువ్వు దేనిని, నేను చేసిన ఉపకారాలను దేనిని మరవ